హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. మనందరికీ ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. రోజులో కనీసం 2-3 గంటలు ఫ్రీ టైం కూడా దొరుకుతుంది. ఆ టైంని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ వేస్ట్ చేయకుండా నెలకు కనీసం 30,000 రూపాయలు సంపాదించే మార్గంగా మార్చుకుంటే ఎలా ఉంటుంది? సో నేను మీకు ఒక చిన్న చిట్కా యాప్స్ గురించి అయితే చెప్పట్లేదండి. ఎందుకంటే భారతదేశంలోనే అతిపెద్ద సర్వీస్ ప్రొవైడర్ అయిన అర్బన్ కంపెనీ ఇస్తున్న ఒక అద్భుతమైన వర్క్ ఫ్రం హోమ్ జాబ్ గురించి చెప్పబోతున్నాను. ఎవరికి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ వాడి ఇంట్లో ఉండే డబ్బు సంపాదించవచ్చు. సో అది ఎలాగో ఇప్పుడు నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. సో ముందుగా మనకి అర్బన్ కంపెనీ అంటే ఏంటి? సో ఇది అందరికీ తెలుసండి. మన ఇంట్లో ఏసీ రిపేర్ కావాలన్నా, క్లీనింగ్ కావాలన్నా, మహిళలకు బ్యూటీ పార్లర్ సర్వీసెస్ ఇంటికే కావాలన్నా అందరూ వాడే యాప్ అర్బన్ కంపెనీ. రోజు లక్షల్లో కస్టమర్లు ఈ యాప్ ద్వారా సర్వీసెస్ బుక్ చేసుకుంటున్నారు. కస్టమర్లు అయితే పెరుగుతున్నారు, కానీ వాళ్ళ ఇళ్లకి వెళ్లి పనులు చేయడానికి అర్బన్ కంపెనీకి సరిపడా టెక్నీషియన్లు లేదా పని వాళ్ళు దొరకట్లేదు. సో అందుకే కంపెనీ వాళ్ళు ఒక కొత్త వర్క్ ఫ్రం హోమ్ మోడల్ ని స్టార్ట్ చేశారు. అదే అండి పార్ట్నర్ ఆన్ బోర్డింగ్. సో అంటే మీరు ఇప్పుడు చేయాల్సిన జాబ్ ఏంటంటే అర్బన్ కంపెనీ వాళ్లకు డైరెక్ట్ గా హెచ్ఆర్ లాగా, రిక్రూటర్ లాగా వర్క్ చేయాలి. మీ చుట్టుపక్కలే గాని లేదా ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా గ్రూపుల్లో గాని పనులు కావాలి అని వెతికే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇల్లు క్లీన్ చేసే వాళ్ళు లేదా బ్యూటిషియన్లు కోర్సు నేర్చుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల వచ్చే లాభాలు చెప్పి వాళ్ళను ఈ కంపెనీలో వర్కర్స్ గా జాయిన్ చేయించి, సింపుల్ గా చెప్పాలంటే పని కావాల్సిన వాళ్ళకి పని ఇచ్చే కంపెనీకి మనం వారధిలా ఉండాలన్నమాట. ఇదే మీ డ్యూటీ. సరే, మీ ద్వారా వర్కర్స్ ని జాయిన్ చేస్తే మీకేంటి లాభం? అర్బన్ కంపెనీ వాళ్ళు మీకు 2 రకాల పేమెంట్ ఆప్షన్స్ ఇస్తున్నారు. సో ఈ లెక్కలు జాగ్రత్తగా వినండి. ఆప్షన్ 1 ఏంటంటే ఫిక్స్డ్ శాలరీ. మీరు ఒక నెల రోజులు సమయం తీసుకొని కనీసం 20 మంది ప్రొఫెషనల్ ని, అంటే ప్లంబర్స్ ని గానీ, బ్యూటిషియన్స్ గానీ ఇలా ఎవరినైనా వెతికి జాయిన్ చేస్తే కంపెనీ మీకు నెలకు 32,000 రూపాయలు జీతం ఇస్తుంది. మీరు ఇంట్లో ఉండే ఈ 20 మందిని ఫోన్ల ద్వారా మోటివేట్ చేసి జాయిన్ చేయించవచ్చు. ఇక ఆప్షన్ 2 కమిషన్ మోడల్ అన్నట్టు. లేదు, నేను నెలకు 20 మందిని తీసుకురాలేను, నాకు టార్గెట్స్ వద్దు, ప్రెజర్స్ వద్దు అనుకుంటే ఈ 2 ఆప్షన్ చాలా బెస్ట్ అండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎంతమందిని జాయిన్ చేస్తే అంత డబ్బు. మీ ద్వారా ఒక వర్కర్ జాయిన్ అయితే ఆ ఒక్కరి మీద మీకు 3,000 రూపాయల చొప్పున కమిషన్ ఇస్తారు. ఫర్ సపోజ్ మీరు వారం మొత్తం కష్టపడి 2 జాయిన్ చేసినా మీ అకౌంట్ లోకి 6,000 వస్తాయి. సో మీ వీలుని బట్టి మీరు ఎప్పుడైనా ఎంత మందినైనా రిఫర్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇలా ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా వర్కర్స్ ని కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళని జాయిన్ చేస్తే 32,000 జీతం అనగానే చాలా మంది అట్రాక్ట్ అవుతారు. వెంటనే వెళ్లి అర్బన్ కంపెనీలో జాయిన్ అయిపోదాం అనుకుంటారు. కానీ ఫ్రెండ్స్, ఏ పెద్ద కార్పొరేట్ కంపెనీ కూడా ఊరికే డబ్బులు ఇవ్వవు కదా. సో ఈ వర్క్ ఫ్రం హోమ్ ప్లాన్ వినడానికి చాలా బాగుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ జాబ్ అనేది అర్బన్ కంపెనీలో ఉంది అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం. బట్ మీ ద్వారా జాయిన్ అయిన ఆ వర్కర్లు అందులో పని చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో నేను ఈ టాపిక్ అనేది చెప్పకపోవచ్చు ఈ వీడియోలో, కానీ చెప్పడం అనేది నా బాధ్యత కాబట్టి చెప్తున్నా. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని కొన్ని రివ్యూలు వస్తున్నాయి. అర్బన్ కంపెనీలో ఉండే రేటింగ్ సిస్టమ్, వాళ్ళు తీసుకునే హెవీ కమిషన్స్ వల్ల వాళ్ళు పెడుతున్న ప్రెజర్ అంతా ఇంత కాదు అని బయట టాక్ నడుస్తుంది. సో మరి నిజంగానే అర్బన్ కంపెనీలో వర్కర్స్ గా జాయిన్ అవ్వడం సేఫేనా? అందులో ఉండే కష్టాలు, వాస్తవాలు ఏంటి? సో లాస్ట్ టైం నేను యాప్ ద్వారా అర్బన్ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు అని కూడా చెప్పాను. సో అప్పుడు కింద ఒకరు మెన్షన్ చేశారన్నమాట, కొంచెం ప్రెజర్ ఉంటుంది అని. సో నేను అప్పుడు ఆ థాట్ పైన నాకు ఈ వీడియో చేయాలన్న ఆలోచన వచ్చింది. సో అందుకే మీరు ఎవరిని కూడా గుడ్డిగా జాయిన్ చేయించకండి. ఎందుకంటే అర్బన్ కంపెనీలో ఉండే రేటింగ్ సిస్టమ్స్, వాళ్ళు తీసుకునే హెవీ కమిషన్స్ వల్ల వాళ్ళు పెడుతున్న ప్రెజర్ అంతా ఇంత కాదు అని బయట టాక్ నడుస్తుంది. సో మరి నిజంగానే అర్బన్ కంపెనీలో వర్కర్స్ గా జాయిన్ అవ్వడం సేఫేనా? అందులో ఉండే కష్టాలు, వాస్తవాలు ఏంటి? ఇవన్నీ తెలియకుండా మీరు గుడ్డిగా ఎవరిని జాయిన్ చేయించకండి. సో అప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వండి. అర్థమైందండి? రేపు రాబోయే ఆ కీలకమైన రివ్యూ వీడియో మీరు మిస్ కాకూడదు అంటే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన నందా వాయిస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. మరి రేపటి రివ్యూ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.